మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలకు దిగడంతో పలుచోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో వైసీపీ నేతలు రిలే నిరాహార దీక్షలకు దిగారు. 4 రోజుల పాటు ఈ దీక్షలు కొనసాగనున్నాయి. విజయవాడలో వైసీపీ దీక్షా శిబిరం వద్దకు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ్మ వెళ్లడం, టెంట్ను తొలగించడంతో గొడవ జరిగింది. అనంతపురం జిల్లా యాడికిలో టెంట్ను టీడీపీ నేతలు, గుంటూరు జిల్లా పొన్నూరులో టెంట్ను పోలీసులు తొలగించారు. దీంతో టీడీపీ నేతలు, పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. అనంతపురం జిల్లా యాడికిలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య గొడవతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్ష టెంట్ను టీడీపీ నేతలు తొలగించారు. రోడ్డుకు అడ్డంగా టెంట్ వేశారని తొలగించారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. యాడికిలో రిలే నిరాహార దీక్ష టెంట్ తొలగించారని తెలుసుకున్న పెద్దారెడ్డి తాడిపత్రి నుంచి యాడికి వెళ్తూ ఉండగా ఆయన్ను ఇంటి వద్దే పోలీసులు అడ్డుకున్నారు. మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ గుంటూరు జిల్లా పొన్నూరులో వైసీపీ నేతలు రిలే నిరాహార దీక్షకు సిద్ధపడ్డ సమయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తహసీల్దార్ కార్యాలయం వద్ద రిలే దీక్ష కోసం ఏర్పాటు చేసిన టెంట్ను పోలీసులు తొలగించారు. రిలే నిరాహార దీక్షకు అనుమతి లేదన్నారు పోలీసులు. దీంతో పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ నేతలు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. టీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. తిరువూరు బోసుబొమ్మ సెంటర్లో చేస్తున్న రిలే నిరాహార దీక్షల్లో వైసీపీ యువజన, విద్యార్థి విభాగం నేతలు పాల్గొన్నారు. స్పోర్ట్స్ కోటాలో అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని తిరువూరు వైసీపీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగులకు 3,000 రూపాయల భృతి ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అదే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసినప్పుడు మన సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాదులో శాసనసభ సాక్షిగా రాజశేఖర రెడ్డి గారు మా అబ్బాయి తప్పు చేస్తుంటే తప్పకుండా ఇది సిబిఐకి ఇస్తా కేసు అని చెప్పి ఆయన మీద ఆరోపణలు ఏదైతే చేస్తారో దాని మీద సిబిఐకి ఇచ్చి తన నిజాయితీని నిరూపించుకున్నాడు. ఆ విధంగా చంద్రబాబు ముందుకు వచ్చి ఆయన నిజాయితీ కూడా నిరూపించుకోవాలా. నువ్వేదైతే డిమాండ్ చేస్తావో దానికి ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకొని సిబిఐకి ఇచ్చారు. ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు మా నాయకుడు. మీరు కూడా అదే విధంగా ఒప్పుకొని మీ కుమారుడి మీద సిబిఐకి ఇచ్చి ఆయన సత్యలతను నీ సత్యలతను మీరు నిరూపించుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడుకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లా మాచర్లలో వైసీపీ యువజన విద్యార్థి విభాగం నేతలు రిలే నిరాహార దీక్షలు చేశారు. 4 రోజుల పాటు జరిగే ఈ దీక్షల్లో తొలి రోజు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. మెగా డిఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. రిక్రూట్మెంట్లో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని, మంత్రి పదవికి లోకేష్ రాజీనామా చేయాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. మెగా మోసం, మెగా స్కామ్ ఏదైతే చేశారో, స్పోర్ట్స్ కోటాను అడ్డం పెట్టుకొని ఫేక్ సర్టిఫికెట్లతోటి ఏదైతే లక్షల రూపాయలు నిరుద్యోగుల దగ్గర నుంచి దండుకున్నారో అవన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క పేపర్ లీకేజ్ ఏదైతే ఉందో మెగా డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఎవరైతే మంత్రిగా పనిచేస్తూ ఉన్నాడో ఈ శాఖకి లోకేష్ ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలి. అనకాపల్లి జిల్లా చోడవరంలో వైసీపీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వైసీపీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఏపీ జన్జీ పేరిట జరుగుతున్న ఈ దీక్షల్లో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. డిఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. డిఎస్సీ రిక్రూట్మెంట్పై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి పదవికి లోకేష్ రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఈ రిలే నిరాహార దీక్షల తాలూకా డిమాండ్స్ ఏంటంటే, గడిచినటువంటి డిఎస్సి ఎగ్జామ్స్లో జరిగినటువంటి అవకతవకల మీద సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ, అలాగే ఈ అవకతవకలకు కారణమైనటువంటి దానికి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, ఇక్కడ పెట్రోల్ జరిగింది డిఎస్సి గురించి ముఖ్యంగా ఈ రిలే నిరాహార దీక్షల తాలూకా డిమాండ్స్ ఏంటంటే, గడిచినటువంటి డిఎస్సి ఎగ్జామ్స్లో జరిగినటువంటి అవకతవకల మీద సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ, అలాగే ఈ అవకతవకలకు కారణమైనటువంటి దానికి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలని, దాంతోపాటు ఎన్నికల హామీ అయినటువంటి నిరుద్యోగ భృతి ఏదైతే ఉందో నెలకి 3,000 రూపాయలు యువతకి ఇస్తానన్నటువంటి నిరుద్యోగ భృతి హామీని కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. సో 4 రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమం 9వ తారీఖు వరకు కొనసాగుతుంది. 10వ తారీఖున పెద్ద ఎత్తున నియోజకవర్గ స్థాయిలో కూడా ర్యాలీలు నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఈ రిలే నిరాహార దీక్షల తాలూకా డిమాండ్స్ ఏంటంటే, గడిచినటువంటి డిఎస్సి ఏపీ మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేశారు. వారి నిరసనకు మాజీ మంత్రి ధర్మాన సంఘీభావం తెలిపారు. నీట్ ఎగ్జామ్పై దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తే
దెబ్బకు కేంద్ర మంత్రి రాజీనామా చేశారని ధర్మాన గుర్తు చేశారు. ఏపీలో కూడా విద్యాశాఖలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. అక్రమ జీవోలు ఇచ్చి మెరిట్ లేని వారికి పోస్టులు కట్టబెట్టారంటూ ఆరోపించారు. డిఎస్సీలో పేపర్ అప్లోడ్ చేసిన వ్యక్తి ఫస్ట్ ర్యాంక్ కొట్టాడంటే అందులో పారదర్శకత ఎక్కడ ఉందని ధర్మాన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలన్న మాజీ మంత్రి క్షమాపణ చెప్పకుండా సిగ్గు లేకుండా మంత్రులు ఊరేగుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రి ఇక్కడ జరిగిన అక్రమాలకి తానే బాధ్యత వహించాడు. తన ఆఫీసులోనే అక్రమాలన్నీ జరిగినాయి. చాలా విడ్డూరంగా దొంగ సర్టిఫికెట్లకు, మెరిట్ లేని సర్టిఫికెట్లకు ఉద్యోగాలు ఇవ్వడానికి 2 జీవోలు ఇష్యూ చేసే కార్యక్రమం ఆయన ఆఫీసులోనే జరిగింది. ప్రశ్న పత్రాన్ని అప్లోడ్ చేసినటువంటి సిబ్బంది ఎగ్జామ్ రాస్తే అతను మెరిట్లో మొదటి స్థానానికి వచ్చినాడు. అంటే ఆ పేపర్కి ఇంకా సీక్రెసీ ఏముంది? అప్లోడ్ చేసినటువంటి విద్యార్థి ఎగ్జామ్ రాసి ఫస్ట్ ప్లేస్కి వచ్చాడంటే అతని ద్వారా ఎంతమందికి వెళ్ళింది ఈ పేపరు? సీక్రెసీ లేదు. సుప్రీంకోర్టు చెప్పినటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ని ప్రభుత్వం అమలు చేయలేదు. ఇన్ని ఇరెగ్యులారిటీస్ ఉన్నప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి కదా. ముఖ్యంగా ఆ శాఖకు బాధ్యత వహిస్తున్న మంత్రి వెంటనే వైదొలిగి ఇది రద్దు చేసి మళ్ళీ జరిపిస్తానన్నటువంటి మాట రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు చెప్పాలి కదా. ముందు క్షమాపణ చెప్పాలి కదా. సిగ్గు లేకుండా ఊరేగుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కోవూరు ఎంఆర్ఓ ఆఫీస్ సెంటర్లో వైసీపీ నేతల రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్షకు నల్ల చొక్కాలతో హాజరై నిరసన తెలిపారు పలువురు నేతలు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కలిసి టీచర్ పోస్టుల్ని అమ్ముకున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు కలిసి ఈ డిఎస్సి ద్వారా నియమించాల్సినటువంటి టీచర్ పోస్టులన్నీ కూడా అమ్ముకున్నారు. ఒక్కొక్క పోస్టుకి 15 లక్షల నుంచి 20 లక్షల దాకా రేట్లు పెట్టడం కూడా జరిగింది.